Hi, I'm Dr. Sai Prashant Nethi, Founder, Director, and Chief Consultant of Dr. Nethi Skin Hair and Nail Clinic, Panjagutta and Ambedpet. In Panjagutta, we are opposite to Decathlon, opposite to pillar number 1127. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ అనేది ఫిమేల్స్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మేల్స్లో డిఫరెంట్ ఉంటుంది. విల్ టాక్ రిగార్డింగ్ ద కాజెస్ ఏంటది బేసిక్గా మేల్లో ఏంటది, ఫిమేల్లో ఏంటది. మేల్లో కాజెస్లో ఏంటది అంటే ఏంటండి, ఇది జెనెటిక్ ఒకటి. జెనెటిక్ వల్ల వచ్చే బట్టతల కానీ, జెనెటిక్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ని ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటారు, ఏజీఏ అని. అది బేసిక్గా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కూడా. అండ్ అదర్ థింగ్స్ ఏంటది అంటే న్యూట్రిషనల్ విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ డి ఒకటి, B12 ఒకటి, అండ్ సరైన టైప్ ఆఫ్ షాంపూస్ లాంటివి కానీ, లేకపోతే హెయిర్ కేర్ సరిగ్గా చేసుకోకపోవటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటంటే, క్రానిక్ డిసీజెస్ అండ్ పెద్ద డిసీజెస్ లైక్ క్రానిక్ డిసీజెస్ అంటే కొంచెం షుగర్స్ ఎక్కువ అవటము, థైరాయిడ్ ఇష్యూస్, రేర్ థైరాయిడ్ ఇష్యూస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ కానీ అండ్ మనం కోవిడ్ చూసాం, పోస్ట్ కోవిడ్ కూడా చాలామందిలో హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫిమేల్స్లో ఏంటది అంటే ఏంటండి, ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే హెయిర్ లైన్ అయితే మెయింటైన్ అవుతుంది వాళ్ళల్లో, కానీ ఆ మధ్యలో ఉన్న హెయిర్ ఉంటుంది కదా, అది పోతుంది. సో అదొకటి. అండ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది అంటే ఎనీమియా వల్ల వచ్చే హెయిర్ లాస్ ఒకటి. దాంతోపాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, మనం సేమ్ మేల్లో ఎట్లా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాజ్ చేస్తాలో ఫిమేల్లో కూడా అంతే. సరైన టైప్ ఆఫ్ హెయిర్ కేర్ తీసుకోకపోవటం వల్ల కూడా ఇది థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో హెయిర్ డ్రై అయ్యి అలా కూడా ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సరైన హెయిర్ కేర్ అంటే సరైన షాంపూస్ ఒకటి, సరిగ్గా ఆయిలింగ్ చేసుకోవడం సరిగ్గా లేకపోవడం ఒకటి, అండ్ కండిషనింగ్ కూడా సరిగ్గా చేసుకోకపోవటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవన్నీ బేసిక్గా కాజెస్ తర్వాత మనం ఏం చేయొచ్చు హెయిర్ ఫాల్కి అంటే, వీ కెన్ యూజ్ సీరమ్స్ అనమాట. ఈ సీరమ్స్ అనేవి కూడా చాలా టైప్స్ ఉంటాయండి. ప్రొకాపిల్ బేస్డ్ అని, రిడెన్సిల్ బేస్డ్ అని ఈ సీరమ్స్ ఉంటాయి. అండ్ మినాక్సిల్ బేస్డ్ సీరమ్స్ కూడా ఉంటాయి. సో ఇవి వాడి సరైన న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడితే కనుక ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉంటాయో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వాళ్ళతో తగ్గుతుంది. కొంతమంది అడ్వాన్స్ స్టేట్లో ఉంటారు, ఆండ్రోజెనిక్ బాల్నెస్ ఉంటుంది, ఏజీఏ. వాళ్ళలో ఏంటది అంటే పిఆర్పి కానీ, జిఎఫ్సి కానీ, ఆల్రెడీ మిగతా డెఫిషియన్సీస్ వల్ల కూడా అడ్వాన్స్ స్టేట్లో హెయిర్ లాస్ అయిన వాళ్ళకు కూడా పిఆర్పి, జిఎఫ్సి పనిచేస్తాయి. సేమ్ ఫిమేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్లో కూడా మనము ఆ ఇంటెన్సిటీ ఆఫ్ హెయిర్ లాస్ బట్టి కానీ, అండ్ ఆ ప్రోగ్రెషన్ని బట్టి కానీ మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవి అయితే కనుక అందరిలో కామన్గా ఇస్తాము. కానీ ఏవైతే పిఆర్పి కానీ, జిఎఫ్సి కానీ కొంచెం అడ్వాన్స్ స్టేట్లో ఉన్న వాళ్ళకి వీలు గీద్దాం. ఆల్రెడీ హెయిర్ లాస్ అయ్యి కొంచెం గ్యాప్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఉన్న వాటిల్లో. అండ్ ఏదైతే అంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అసలు హెయిర్ ఫాల్ అవ్వకుండా అంటే కనుక, అది హెయిర్ టైప్ బట్టి ఉంటుందండి. హెయిర్లో చాలా టైప్స్ ఉంటాయి హెయిర్ అండ్ స్కాల్ప్లో. ఫస్ట్ టైప్లో ఏంటంటే స్కాల్ప్ డ్రై ఉంటుంది, హెయిర్ కూడా డ్రై ఉంటుంది. సెకండ్ టైప్లో స్కాల్ప్ ఆయిలీ ఉంటుంది కానీ హెయిర్ డ్రై ఉంటుంది. థర్డ్ టైప్లో స్కాల్ప్ డ్రై ఉంటుంది, హెయిర్ ఆయిలీ ఉంటుంది. ఇంకొక ఫోర్త్ టైప్ ఏంటంటే రెండు ఆయిలీ ఉంటాయి, హెయిర్ అండ్ స్కాల్ప్. సో వీటి బట్టి మనము ఫర్దర్గా ఏ టైప్ ఆఫ్ షాంపూస్ అనేది ఏంటంటే బేసిక్గా స్కాల్ప్ అండ్ హెయిర్ టైప్ బట్టి, అండ్ కండిషనరింగ్ కూడా. ఇప్పుడు సపోజ్ స్కాల్ప్ కనుక డ్రై ఉంది, మనకి హెయిర్ ఆయిలీ ఉందనుకోండి సపోజ్, అలాంటి వాటిలో ఆయిలింగ్ 1 అవర్ కన్నా ఎక్కువ అప్లై చేయడం అనేది బెటర్ ఆప్షన్ కాదు. అండ్ ఎస్పెషలీ ఆయిలింగ్ కూడా స్కాల్ప్కే చేయాల్సి వస్తుంది. ఒకవేళ కనుక స్కాల్ప్ ఆయిలీ ఉంది, హెయిర్ డ్రై ఉంది, అలాంటి పేషెంట్స్లో అయితే ఐడియల్గా కండిషనింగ్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుందండి. సో ఇట్లా కనుక మనం చేస్తే కనుక హెయిర్ ఫాల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటిది అంటే హార్డ్ వాటర్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటర్ టీడీఎస్ కన్నా 300 కన్నా ఎక్కువ ఉంటే కనుక అది ఇట్స్ బెటర్ నాట్ టు యూస్ ఫర్ ద హెయిర్ అండ్ ద స్కిన్. అండ్ మన షాంపూస్ ఎఫికసీ కూడా ఏంటంటే హార్డ్ వాటర్లో సరిగ్గా పనిచేయవు. షాంపూస్ కూడా కొంతవరకే పనిచేస్తాయి. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా పేషెంట్స్ చూశానండి. నాకు వేరే పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటారు,
నేను అసలు ఇంత కేర్ తీసుకుంటాను, నాకైనా హెయిర్ ఫాల్ అవుతుంది, నా ఫ్రెండ్స్ అసలు ఏం కేర్ తీసుకోరు కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎందుకు కాదు అంటే ఇంకో బేసిక్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసేసి ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్ ఉందనుకోండి, సపోజ్ వాళ్ళు కేర్ తక్కువ తీసుకున్నా ఇష్యూ ఉండదు. కానీ జెనెటిక్గా వీక్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అది మీకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ అవుతుంది, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉంది హెయిర్ ఫాల్ది కనుక ఉంటే కనుక మీరు కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డైట్ కూడా అన్ని మిక్స్డ్ ఉన్నారండి. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఈక్వల్గా తినాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ కూడా ఈక్వల్ అమౌంట్స్లో తినాలి. ఉత్త నాన్ వెజ్ తిని వెజిటేరియన్ ఫుడ్ మానేసినా లేకపోతే ఫ్రూట్స్ మానేసినా సరే మీకు అన్ని న్యూట్రియంట్స్ అయితే రావు. సో బెటర్ టు హ్యావ్ ఆల్ ఫుడ్. నా క్లినిక్ అడ్రస్ వచ్చేసేసి ఇట్స్ ఆపోజిట్ టు డెకెత్లాన్, ఆపోజిట్ టు పిల్లర్ నెంబర్ 1127, జోర్ కాంప్లెక్స్, పంచగుట్ట. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.